వెల్కమ్ టు అనుష కుకింగ్ ఛానల్. నేను చేయబోతున్న రెసిపీ వచ్చి సొరకాయ పాయసం. దాన్ని అట్లా తొట్టు తీసేసి పక్కన పెట్టుకోవాలి. దాన్ని 2 ముక్కలుగా చేసి అలా తురుముకోవాలి. ఇత్తనాలు లేకుండా తురుముకోవాలి. ఈ పాయసంకి కావాల్సిన పదార్థాలు: సొరకాయని అలా తురిమి తీసుకోవాలి. చక్కెర, నెయ్యి, ఫూటీ దాచా, ఇంకా మీరు ఏదైనా దాచా డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు. సచ్చు బియ్యంని నానబెట్టి పెట్టుకోవాలి. ముందే పాలు దాచి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక దగ్గర ఒక బాండీ పెడదాం. ఇంకో దగ్గర పాలు కాగబెట్టుకున్నాను. బాండీలో నెయ్యి పోస్తున్నాను. నెయ్యి తాగిన తర్వాత ఆ సొరకాయ తురిమిన సొరకాయని దానిలో వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు దాన్ని వేసుకోవాలి. పచ్చి వాసన ఉన్నతోడు పచ్చి వాసన మొత్తం పోయేంత వరకు దాన్ని లో ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలి. ఇప్పుడు సొరకాయ అలా వేడిన తర్వాత పచ్చివాసన అంతా పోయిన తర్వాత పాలు పొట్టుకోవాలి. దాంట్లో పాలు తాగిన తర్వాత దాంట్లో నానబెట్టిన సగ్గుబియ్యం వేసేసుకోవాలి. వేసేసుకున్నాక ఇప్పుడు చక్కెర వేసుకోవాలి. చక్కెర వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం రుచికి సరిపడా చక్కెర వేసుకొని, మీ చక్కెర ఎక్కువ తింటేమనైతే ఎక్కువ పెట్టుకోవాలి, తక్కువ తినేమని తక్కువ పెట్టుకోవాలి. బాగా కలిపెట్టాలి. అది బాగా కొంచెం దగ్గర పడిన తర్వాత యాలకలు, డ్రై ఫ్రూట్స్ వేసుకొని దాన్ని ఒక గిన్నెలో తీసుకోవాలి. కొంచెం దగ్గర అయితే చాలు. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు దాంట్లో. ఇప్పుడు అది కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆపేసి ఒక బౌల్లోకి ఆ పాయసం తీసేసుకోవాలి. అంటే ఎంతో టేస్టీ అయిన సొరకాయ పాయసం ఇట్లా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. వచ్చేది ఇట్లా సొరకాయ పాయసాన్ని ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో రుచిగా ఉంటుంది సొరకాయ పాయసం. ఒక్కసారి ట్రై చేయండి.